మాస్టర్ ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఖైదీ వంటి సూపర్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాని తీసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చింది. ఈ కాంబినేషన్ రిలీజ్ చేసిన టీజర్కే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఈ ముగ్గురితో పాటు అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని అనిపించేలా చేసింది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మాస్టర్ ఎలా ఉందో చూద్దాం. జేడి మందు కొడుతూ, కాలేజీలో తప్పు చేసిన వాళ్ళు కొడుతూ, స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తూ, స్టూడెంట్స్ ఎదుగుదల కోసం కృషి చేస్తూ ఉంటాడు. దానివల్ల ఫ్యాకల్టీలు అతనికి వ్యతిరేకంగా మారుతారు. గొడవలు ఏదైనా వస్తే జేడి ముందుండి స్టూడెంట్స్ని కాపాడుతూ ఉంటాడు. ఇది చూసిన అదే కాలేజీలో కొత్తగా చేరిన టీచర్ ఒక ప్లాన్ వేసి జేడీని బాల నేరస్తుల కారాగారంలోకి పంపిస్తుంది. ఇక భవానీ గురించి చెప్పుకుంటే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పోలీసుల ఆగడాలకు బలై జైల్లోనే బ్రతికి బయటకు వచ్చిన తర్వాత తన పగనంతా దాచుకొని ఎదిగిన తర్వాత పగ తీర్చుకొని లారీ యూనియన్ ఓనర్గా మారాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ భవానీ తను చేసిన మర్డర్లకి 18 ఏళ్ళు లోపున్న బాల నేరస్తుల్ని కేసు వేసి వాళ్ళని బాల నేరస్తుల కారాగారానికి పంపిస్తూ ఉంటాడు. వాళ్ళకి మందు అలవాటు చేస్తూ ఉంటాడు. వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఇలాంటి అక్రమాలు చేస్తున్న భవానీ అతను చెప్పిన పని చేయకపోతే చిన్నపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చంపేస్తూ ఉంటాడు. అలా 2 పిల్లల్ని చంపుతాడు. అది చూసి చలించిపోయిన మాస్టర్ భవానీని ఏ విధంగా దెబ్బ కొట్టాడు, భవానీని చంపేశాడా లేదా అన్నదే కథ. ఫక్త్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథా చిత్రం ఇది. కథగా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇటువంటి సబ్జెక్ట్తోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ కూడా వచ్చింది. లోకేష్ కనగరాజ్ సినిమాలు చూసుకుంటే స్క్రీన్ ప్లేకి పెద్దపీట వేస్తాడు. అనవసర పాటలు ఉండవు. కానీ ఇక్కడ హీరో కమర్షియల్ హీరో విజయ్ కనుక కొన్ని పాటలు పెట్టాల్సి వచ్చింది. పోనీ అవి మ్యాచ్ అయ్యాయి అంటే మ్యాచ్ అవ్వలేదు. పాటలు ఇరికించినట్లు అనవసరంగా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల సినిమా లెంత్ పెరిగినట్లుండి బోర్ కొడుతుంది. ఇక సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే, హీరోకి విలన్కి మధ్య ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి. 2-3 సన్నివేశాలు ఉంటాయి. ఆ 2-3 సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నా, ఆ సన్నివేశాలకి మధ్యలో వచ్చే సన్నివేశాల గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు. ముఖ్యంగా విజయ్ సేతుపతి మెడ మీద పెన్ పెట్టి బెదిరించే సన్నివేశం నిజంగా లోకేష్ కనగరాజ్ చాలా బాగా రాశాడు. కానీ ఆ తర్వాత అటువంటి సీన్లు ఒక 4-5 పడితే సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ పడలేదు. లారీల మీద ప్రేమ ఏంటో తెలియదు, కానీ లోకేష్ కనగరాజ్ ఖైదీ తర్వాత ఈ సినిమాలో కూడా లారీల ఫైట్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ లారీల ఫైటు కొంచెం అసహజంగా ఉంది. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ అన్ని బాణాలు వేసి ఉంటాడో లేదో ఐడియా లేదు, కానీ విజయ్ మాత్రం చాలా బాణాలు వేస్తాడు ఆ ఫైట్లో. అది కొంచెం అసహజంగా ఉంది ఆ ఫైట్. అటువంటివి ఈ సినిమాలో చాలా ఉంటాయి. హీరో మందు కొట్టి పడుకుంటే సోఫాతో పాటు అతన్ని లేపడం, కాలేజీకి వచ్చిన వెంటనే ఆగుతూ డ్యాన్స్ వేయడం, ఆగి 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 డ్యాన్స్ వేయడం, ఒక పాటలో అన్ని బ్రేకులు ఇచ్చి ఆ పాటను నడిపించడం కూడా చాలా తప్పు. ఇక ఈ సినిమాలో అద్భుతమైన సీన్స్ ఏమున్నాయంటే, ఒక చిన్న పిల్లోడు తన అక్కను కాపాడుకోవడానికి రౌడీలకి ధమ్కి ఇచ్చే సీన్ భలే ఉంటుంది. అలాగే విజయ్ కబడ్డీ ఆడే సీన్ కూడా చాలా బాగుంటుంది. విజయ్ సేతుపతి మెడ మీద పెన్ పెట్టడం, విజయ్ తలబడడం అద్భుతంగా తీశాడు. మీ అందరికీ మహేష్ బాబు సినిమా స్పైడర్ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరో సైడ్ అయిపోయి విలన్ క్యారెక్టర్కి స్కోప్ ఎక్కువైపోవడం వల్ల. సేమ్ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు
ఇది విజయ్ సేతుపతి సినిమా అనిపిస్తుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతికి రాసిన డైలాగ్స్, అతని నటన అద్భుతం అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ కూడా విజయ్ సేతుపతి క్యారెక్టర్తోనే స్టార్ట్ అవుతుంది. విజయ్ సేతుపతి హ్యాండ్ పవర్ ఏంటో చూపించడానికి చిన్నప్పటి నుంచి బేస్ వేసుకుంటూ డైరెక్టర్ ఆ సీన్లు తయారు చేయడం, క్లైమాక్స్లో ఆ హ్యాండ్ పవర్ని యూజ్ చేయడం అద్భుతంగా చూపించాడు. ఇక విజయ్ క్యారెక్టర్ చాలా స్లోగా మొదలై అదే టెంపోతో ఎండ్ అయిపోతుంది. కానీ స్లోగా మొదలైన విజయ్ సేతుపతి క్యారెక్టర్ పీక్స్కి వెళ్తుంది. క్లైమాక్స్కి వచ్చే వరకు కూడా అదే పీక్తో అదే టెంపోతో మెయింటైన్ అవుతుంది. సేమ్ మురుగదాస్ చేసిన ఫాల్టే లోకేష్ కనకరాజ్ చేశాడు. ఇక హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే, హీరోయిన్కి ప్రాధాన్యమైన పాత్ర ఉన్నా ఆమె సీన్లు, ఆమె ఉన్న నిడివి చాలా తక్కువ. యాండ్రియా జెర్మియా వేస్ట్. అర్జున్ దాస్ భయంకరమైన గొంతుతో మంచి పాత్రే చేశాడు. అతను ఆ పాత్రలో జీవించాడు. ఇక విజయ్ సేతుపతి గురించి ఏం చెప్పగలం? వాళ్ళ పాత్రలకి వాళ్ళు న్యాయం చేశారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఈ సినిమాతో తెలుగు మార్కెట్ని పెంచుకున్నట్లే. విజయ్కి మాత్రం తమిళనాడులో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న, తెలుగులో అందరికీ తెలిసిన ఈ సినిమా ద్వారా కలిసి వచ్చే అంశాలు అయితే ఏమీ కనపడటం లేదు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ బాగున్నా, సత్యన్ సూర్యన్ కెమెరా బాగున్నా, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. ఎందుకంటే కొన్ని అనవసరం స్లో సీన్లకు కూడా బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక పాటల విషయానికి వస్తే ఆడియో సూపర్ హిట్. కానీ వాటిని ఆపుతూ స్టార్ట్ చేస్తూ పిక్చరైజ్ చేయడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బహుశా లోకేష్ కనకరాజ్కి పాటలు అంటే ఇష్టం ఉండదేమో, అందుకే అంత ఇంట్రెస్ట్ చూపలేకపోయాడు. ఇక సినిమాకి వాడిన బ్లూ టింట్ కూడా కొంచెం సైకో టైప్లో ఉండి డిస్టర్బ్గా ఉంటుంది. విజయ్ సేతుపతి సీన్స్లో వాడిన ఆరెంజ్ టింట్ మాత్రం వైబ్రెంట్గా ఉండి వైలెంట్గా బాగుంటుంది. ఇక ఈ సినిమా డబ్బింగ్ సినిమా, కానీ రాజేష్ మూర్తి అందించిన డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఒరిజినల్ని యథాతథంగా వాడిన ఆయన పంచులు మాత్రం బాగా రాశాడు. ఎక్కడ ఇది డబ్బింగ్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా ఇంటర్వెల్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్, నీకు బాగా అలవాటైన మాటే మాస్టర్, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పే డైలాగ్ థియేటర్లో బాగా పేలింది. ఈ సినిమాకి ప్రధానంగా మైనస్ స్లోగా సాగడం. స్క్రీన్ ప్లేలో అడ్డంగా వచ్చే పాటలు, అనవసర సన్నివేశాలతో దర్శకుడు సినిమాని స్లోగా చేసి పారేశాడు. ఇక రెండవది విలన్ హైలైట్ అయి హీరో సైడ్ అయిపోవడం ప్రధాన మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు, రెండోసారి చూడమన్నా చూడలేరు. ఈ సంక్రాంతికి తెలుగునాట క్రాక్దే విజయం. మాస్టర్కి సెకండ్ ప్లేస్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.